ఇక ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు నిందితుల కస్టడీ ముగిసింది. ముగ్గురు నిందితులను సిట్ 3 రోజుల పాటు ప్రశ్నించింది. శంషాబాద్ ఫేస్ నుంచి కోర్టుకు తరలించారు. పోలీస్ స్టేషన్లో నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. పార్టీలో కాల్పులు, డ్రగ్స్ అంశాలపై సిట్ కీలక సమాచారం సేకరించింది. పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ ఫీల్డ్ సిద్ధంగా. ఎస్ కుమార్, ప్రస్తుతం ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు సంబంధించి విచారణ ఏ విధంగా కొనసాగింది అనుకోవచ్చు? పూర్తయినట్టేనా? థ్యాంక్ యూ సతీష్. అయితే మొయినాబాద్ డ్రగ్స్ అలాగే కాల్పుల కలకలంకు సంబంధించి ఏదైతే 3 రోజుల కస్టడీ ఏదైతే నిందితులకైతే పూర్తయింది. మొన్న ఉప్పర్పల్లి కోర్టు నిందితులకు 3 రోజుల కస్టడీస్తో కూడా తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లోని సిట్ అధికారులు వీళ్ళ ముగ్గురిని కూడా పూర్తిగా విచారించారు. ముఖ్యంగా ఈ 3 రోజుల కస్టడీ విచారణలోని చాలా కీలకమైన సమాచారాన్ని పోలీసులు అయితే రాబట్టారని తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ ఫామ్ హౌస్లో అంటే ఆ ఫామ్ హౌస్లోనే ఆ రోజు ఏం జరిగిందనే దానిపై పిన్ టు పిన్ వీళ్ళందరినీ విచారించడం జరిగింది. అయితే అంతకన్నా ముందే ఆ ఫామ్ హౌస్లో దొరికిన మిగతా 8 మందిని కూడా సిట్ అధికారులు విచారించారు. వాళ్ళకి అలాగే ఈ ముగ్గురు నిందితులకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై పూర్తిగా వాళ్ళందరినీ విచారించిన తర్వాత ఉప్పర్పల్లి కోర్టులో కూడా 10 రోజుల కస్టడీ కావాలంటూ కూడా ఇటు సిట్ అధికారులు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో అయితే ఉప్పర్పల్లి కోర్టు 3 రోజుల కస్టడీకి అయితే అనుమతించింది. ఈ రోజు వరకు కూడా 3 రోజులు అయితే ఫినిష్ అయింది. అయితే ఈ 3 రోజుల పాటు నిందితులను పూర్తిగా విచారించారు. ఇందులో ప్రధానంగా ఏదైతే తాండూరు మాజీ ఎమ్మెల్యే అయిన పైలత్ రోహిత్ రెడ్డి, అలాగే అతని సోదరుడు రితీష్ రెడ్డి, అలాగే మరొక ఢిల్లీ వ్యాపారి అయిన నితీష్ శర్మ, వీళ్ళ ముగ్గురిని కూడా విడివిడిగా విచారించారు. అయితే వీళ్ళ ముగ్గురికి అంటే నితీష్ శర్మకి అలాగే పైలత్ రోహిత్ రెడ్డికి అతని సోదరుడికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై పూర్తిగా విచారణ అయితే కొనసాగింది. ఆ రోజు డ్రగ్స్కి సంబంధించి డ్రగ్స్ ఎవరు సప్లై చేశారనే దానిపై కూడా విచారణ అయితే కొనసాగింది. అయితే గత సంవత్సరం నుంచి కూడా పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ వాడుతున్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ఇందులో ప్రధానంగా అభిషేక్ అనే వ్యక్తి డ్రగ్స్ సప్లై చేసినట్లు కూడా గుర్తించారు. అయితే పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ ద్వారా ఈ డ్రగ్స్ కొనుగోలు అలాగే అమౌంట్ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినట్లు కూడా గుర్తించారు. అయితే అభిషేక్ అంటే మొన్న నెల 16 అంటే ఈ మార్చి 16 నుంచి కూడా అతను కనిపించట్లేదంటూ కూడా అతని తండ్రి ఫిర్యాదు చేశారు. అయితే దానిపై ప్రస్తుతం కేసు నమోదు చేసి అభిషేక్ కోసం ప్రస్తుతం పోలీసులు వెతుకుతున్నారు. అయితే అభిషేక్ నుంచి సుమారు 24 సార్లు ఏదైతే డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే ముఖ్యంగా ఆ రోజు జరిగిన డ్రగ్స్ పార్టీలో 11 మంది ఉన్నారు. అందులో ఏలూరు ఎంపీ అయిన పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కూడా అందులో ఉన్నారు. అయితే వీళ్ళందరికీ పైలట్ రోహిత్ రెడ్డికి అలాగే అతని సోదరుడికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయో దానిపై విచారణ అయితే కొనసాగింది. అలాగే మరొక పక్క గన్ గాల్లోకి 4 సార్లు అయితే కాల్చారు. అసలు ఈ గన్ ఎందుకు కాల్చాల్సి వచ్చింది, అటు పోలీసులు వచ్చామని చెప్పినా సరే కాల్పులు ఎందుకు జరిపారనే దానిపై విచారణ అయితే కొనసాగింది. అయితే ఇప్పటికే ఇటు కమిషనర్కి ఈ గన్ సీజింగ్ సంబంధించి కూడా ఇప్పటికే సిట్ అధికారులు ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు అయిన రితీష్ రెడ్డిపై ఈ గన్ లైసెన్స్ అయితే ఉంది. అయితే ఈ గన్ను నమిత్ శర్మ ఉపయోగించాడు. నమిత్ శర్మ 4 సార్లు గాల్లో కాల్పులు జరిపినట్లు కూడా గుర్తించారు. అయితే అసలు అతను ఎందుకు కాల్పులు జరిపారనే దానిపై కూడా పూర్తిగా విచారణ అయితే కొనసాగింది. అయితే ఈ 3 రోజుల కస్టడీలో కూడా చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి రాబట్టారు. వాళ్ళకి డ్రగ్ పెడ్లర్స్ కంటే ఇంకా ఎవరెవరికి డ్రగ్ పెడ్లర్స్కి సంబంధం ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి ఎన్నిసార్లు డ్రగ్స్ కొనుగోలు చేశారు, అలాగే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్స్ అన్ని కూడా ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారనే దానిపై కూడా పూర్తిగా విచారించారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ కస్టడీ విచారణ పూర్తయింది. అయితే పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు కూడా పూర్తి చేసి ఉప్పర్పల్లి కోర్టుకు కూడా తరలించడం జరిగింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.